హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ డెవిల్స్ వైఫ్ పార్ట్ 16. నెక్స్ట్ డే మార్నింగ్. రాజ్వీర్ నిన్న రాత్రి నుంచి చాలా కోపంగా ఉన్నాడు. అందుకే అతను రాత్రి డిన్నర్ చేయకుండా నిద్రపోయాడు. ఇప్పుడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలాగే ఆఫీస్కి వెళ్ళాడు. రాజ్వీర్ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం చూసి గాయత్రి బాధపడుతూ, రాజ్వీర్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నిన్న రాత్రి కూడా డిన్నర్ చేయలేదు, అవి నువ్వు ఒక పని చేస్తావా అని అవనీని చూస్తూ అడిగింది. గాయత్రి చెప్పింది విని అవని ఆమె వైపు చూసి సరే అని తల ఊపుతుంది. గాయత్రి అవని వైపు చూసి, రుద్ర, రణవీర్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. నువ్వు ఈ టిఫిన్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి రాజ్వీర్కి ఇచ్చి వాడు బ్రేక్ఫాస్ట్ తినేలా చేయు. ఎందుకంటే వాడికి బయట తినడం అంతగా అలవాట్లేదు. నువ్వు వాడికి టిఫిన్ ఇస్తే రాజ్వీర్ బ్రేక్ఫాస్ట్ తింటాడు, లేకపోతే ఈరోజు రోజంతా వాడు ఆకలితో ఉంటాడు. రాజ్వీర్ పేరు వినగానే అవని ఫేస్ ఒక రకంగా పెట్టుకుంటుంది. గాయత్రి అవని ఫేస్ వైపు చూసి, అవి చూడు, వీర్కి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు, నిన్ను తన భార్యగా అంగీకరించకపోవచ్చు, కానీ నువ్వు వాడి భార్య అనే నిజాన్ని ఎవరూ మార్చలేరు. నువ్వు రాజ్వీర్ భార్యవి, ఎప్పటికీ అలాగే ఉంటావు. కాబట్టి నువ్వు రణవీర్, రుద్రాలతో పాటు రాజ్వీర్ను కూడా బాగా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి రాజ్వీర్కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వు అని చెప్పి గాయత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని అవని కోపంగా, ఇప్పుడు నేను అతనికి టిఫిన్ తీసుకువెళ్ళాలి, నాకు ఆ రాజ్వీర్ ఫేస్ చూడడానికి కూడా లేదు. ఆ మేకప్ షాప్లో ఏం చేశాడో ఏమో, దానికోసం అంత పిచ్చివాడైపోయాడు. ఆ మేకప్ షాప్ ఈషా రాజ్వీర్ని చీట్ చేస్తే అప్పుడు అతనికి తెలుస్తుంది. సరేలే, ఎవరెలా పోతే నాకేంటి, నేను ఆఫీస్కి వెళ్తాను, ఇలా అయినా నేను నా రణవీర్, రుద్రాలను చూడొచ్చు అని తనలో అనుకుంటూ ఆమె చిన్నగా నవ్వి రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్తుంది. 1 అవర్ తర్వాత అవని ఆఫీస్కి వెళ్ళింది. అవని కార్ దిగి డ్రైవర్ వైపు చూసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను 10 మినిట్స్లో వస్తాను అని చెప్పింది. అది విని డ్రైవర్ అవని వైపు చూసి, పర్లేదు మేడం, మీకు ఎంత టైం కావాలంటే అంత తీసుకోండి, నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ మాట విని అవని సరే అని తల ఊపి ఆఫీస్ లోపలికి వెళ్తుంది. ఆఫీస్లో స్టాఫ్ మెంబర్స్ అవనిని చూడగానే వెంటనే చైర్లో నుండి లేస్తారు. వాళ్ళందరికీ అవని ఎవరో తెలుసు. వాళ్ళందరూ అవనికి గుడ్ మార్నింగ్ చెప్పారు. అవని చిరునవ్వుతో వాళ్ళందరికీ తిరిగి విష్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ అవని దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు గౌరవ్, నేను ఈ ఆఫీస్లో మేనేజర్ని, మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు వచ్చారని నేను సార్ వాళ్ళకి చెబుతాను అని అన్నాడు. మేనేజర్ చెప్పింది విని అవని అతని వైపు చూసి, నో, ఇప్పుడు నువ్వు ఎవరికి నేను ఆఫీస్కి వచ్చానని చెప్పొద్దు, ఆ ముగ్గురి క్యాబిన్లు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అని అంది. ఆ మాట విని మేనేజర్ అవని వైపు చూసి ఆమెని తనతో పాటు తీసుకుని వెళ్ళి ఒక క్యాబిన్ను చూపిస్తాడు. అవని ఆ క్యాబిన్ను చూస్తుంది. రుద్ర, రణవీర్, రాజ్వీర్ల క్యాబిన్లు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. 3 క్యాబిన్స్కి వాల్ మీద వాళ్ళ నేమ్స్ రాసి ఉంది. అవని మేనేజర్ వైపు చూసి, థ్యాంక్స్, ఇక నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంది. అది విని మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవని రాజ్వీర్ క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి క్యాబిన్ లోపలికి చూస్తుంది. ఈషా రాజ్వీర్ క్యాబిన్లో సోఫాలో కూర్చొని ఉండటం చూసి అవని షాక్ అవుతుంది. ఈషా రాజ్వీర్ ఒడిలో కూర్చొని అతని పెదవులపై ముద్దు పెడుతుంది. రాజ్వీర్ షర్ట్ పైన బటన్స్ 2 ఓపెన్లో ఉన్నాయి. వాళ్ళిద్దరిని అలా చూసి అవని కోపంగా పిడికిలు బిగించి, ఇదంతా ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడిగింది. అవని వాయిస్ విని ఈషా, రాజ్వీర్ డోర్ వైపు చూస్తారు. డోర్ దగ్గర ఉన్న అవనిని చూసి రాజ్వీర్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తుంటే ఈషాకి చాలా కోపం వచ్చి ఆమె కోపంగా పిడికిలు బిగించి అవనిని చూస్తూ, రాజ్వీర్ క్యాబిన్లోకి రావడానికి నీకెంత ధైర్యం అని అంది. అది విని అవని కోపంగా ఈషాని చూస్తూ, నీ పిచ్చి మాటలు ఆపు, మీరిద్దరూ ఏం చేస్తున్నారు, నేను రాజ్వీర్ భార్యను, ఎప్పుడైనా ఇక్కడికి రాగలను. ఆ మాటలు వినగానే ఈషా నవ్వుతూ, ఏంటి, నువ్వు రాజ్వీర్ భార్యవా, కానీ రాజ్వీర్ నిన్ను తన భార్యగా ఎప్పటికీ అంగీకరించడు, అతను నిన్ను ప్రేమించడు కూడా, కనీసం నిన్ను చూడాలని కూడా అనుకోలేదు. అలాంటప్పుడు ఏ రైట్స్తో నువ్వు అతన్ని భార్య అని చెప్తున్నా, నేను రాజ్వీర్ గర్ల్ ఫ్రెండ్ని అనే విషయం మర్చిపోవద్దు. నేను అన్ని రైట్స్తో ఇక్కడికి రాగలను, నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా రాజ్వీర్ బేబీ అని చెప్పి ఆమె రాజ్వీర్ వైపు చూస్తుంది. ఆ మాటలు విని రాజ్వీర్ ఈషా చేతిని పట్టుకొని అవని వైపు కోపంగా చూస్తూ, ఈషా చెప్పింది నిజం, ఈషా నాది, ఈషా నా గర్ల్ ఫ్రెండ్, తను ఇక్కడికి రావడానికి ఈషాకి అన్ని రైట్స్ ఉన్నాయి, కానీ నువ్వు నా క్యాబిన్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలి, అలా సడన్గా నా క్యాబిన్లోకి ఎలా వచ్చేసావు అని చాలా కోపంగా అడిగాడు. రాజ్వీర్ మాటలకి అవని కోపం, బాధ కలగలిపి రాజ్వీర్ని చూస్తుంది. ఈషా అవని వైపు చూసి నవ్వుతూ, బేబీ, ఈ అమ్మాయి గురించి తెలిసిందే కదా, తనకి ఎంతమంది ఉన్నా సరిపోరు, ఆమె ఇప్పటికే మీ ఇద్దరు అన్నయ్యలను తన వల్లో వేసుకుంది, ఇప్పుడు నిన్ను కూడా తన వల్లో వేసుకోవాలని చూస్తుంది, నిన్ను తన సొంతం చేసుకోవాలని కూడా చూస్తుంది అని అంది.
అది విని రాజ్వీర్ ఈషా వైపు కోపంగా చూస్తాడు. ఎందుకంటే ఈషా చెప్పింది అతనికి కూడా నచ్చలేదు. అప్పుడే ఆ క్యాబిన్లోకి వచ్చిన రణ్వీర్ ఆ మాటలు విని ఈషా చెంప మీద కొట్టాడు. ఈషా అవని వైపు చూసి నవ్వుతూ, బేబీ, ఈ అమ్మాయి గురించి తెలిసిందే కదా, తనకి ఎంతమంది ఉన్నా హస్బెండ్స్ ఉన్నా సరిపోరు. ఆమె ఇప్పటికే మీ ఇద్దరు అన్నయ్యలను తన వల్ల వేసుకుంది. ఇప్పుడు నిన్ను కూడా వల్లో వేసుకోవాలని చూస్తుంది. నిన్ను తన సొంతం చేసుకోవాలని కూడా చూస్తుంది అని అంది. ఆ మాటలకి రాజ్వీర్కి కూడా చాలా బాధగా అనిపించి అతను అవని వైపు చూసి అతను ఈషా వైపు కోపంగా చూస్తాడు. ఎందుకంటే ఈషా చెప్పింది అతనికి కూడా నచ్చలేదు. అప్పుడే ఆ క్యాబిన్లోకి వచ్చిన రణ్వీర్ ఆ మాటలు విని ఈషా చెంప మీద కొట్టాడు. ఈషా చెంప మీద చేయి పెట్టుకుని రాజ్వీర్ అవని వైపు చూస్తుంది. వాళ్ళిద్దరి ముందు ఉన్న రణ్వీర్ ఈషాని కోపంగా చూస్తున్నాడు. రుద్ర రణ్వీర్ పక్కన ఉన్నాడు. అతనికి వెంటనే ఈషాను చంపేయాలనిపించింది. రణ్వీర్ రుద్రాలను చూసి ఈషా భయపడుతుంది. అవని ఈషా చేతిని పట్టుకొని ఆమె చెంప మీద గట్టిగా కొడుతుంది. అది ఊహించని ఈషా ఆమె తన 2 చెంపల మీద చేతులు పెట్టుకొని కోపంగా అవని వైపు చూస్తుంది. అవని చాలా కోపంగా ఈషాని చూస్తూ, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలవు? నాతో నువ్వు ఇలా ఎలా మాట్లాడగలవు? నాకు కాదు, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా సరిపోరు. నువ్వు వేరొకరి భర్తను వల్లో వేసుకోవాలని చూస్తున్నావు. రాజ్వీర్కి నాతో పెళ్ళయిందని నీకు తెలుసు. అయినా కూడా నువ్వు కావాలనే అతనికి దగ్గరవుతున్నావు. నా భర్త రాజ్వీర్ ఫస్ట్ నుండి పిచ్చివాడు. నీ మాటలు విని నీ బిహేవియర్ చూసిన తర్వాత కూడా నువ్వు అతనితో ఎందుకు ఉన్నావో అర్థం చేసుకోలేకపోతున్నాడు అని కోపంగా అంది. ఆ మాటలు విని రాజ్వీర్ అవని వైపు కోపంగా చూసి, నన్ను పిచ్చివాడు అనడానికి నీకెంత ధైర్యం అని అన్నాడు. అవని రాజ్వీర్ వైపు కోపంగా చూసి, నేను చెప్పింది నిజం. నువ్వు ఎప్పటికీ నిజాన్ని చూడలేవు. ఇక నీ చుట్టూ తిరిగే ఈ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించడం లేదు. కేవలం నీ డబ్బు కోసమే నీతో ఉంది. కానీ నువ్వు ఇప్పటికీ ఈ ఈషా గురించి నిజం తెలుసుకోలేకపోతున్నావు. పెళ్ళైన వాడికి దగ్గరవడానికి చూస్తున్నావు. ఇప్పుడు నీలాంటి అమ్మాయిని రెండో భార్య అనాలా, లేక ఇంకేమైనా అనాలా అనేది నువ్వే నిర్ణయించుకో అని అంది. అవని చెప్పింది విని ఈషా కోపంగా పిడికిలు బిగించింది. రాజ్వీర్ అవనిని కోపంగా చూస్తూ, ఈషాతో అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని అంటూ అతను అవని దగ్గరికి రాగానే రుద్ర రాజ్వీర్ దగ్గరికి వచ్చి అతను వెనక్కి నెట్టడంతో రాజ్వీర్ తడబడి కింద పడకుండా తప్పించుకున్నాడు. రుద్ర రాజ్వీర్ వైపు కోపంగా చూస్తూ, ఫస్ట్ నువ్వు అవికి దూరంగా ఉండు. నువ్వు అవని దగ్గరికి వస్తే నేనేం చేస్తానో నువ్వే ఊహించలేవు. అవని చెప్పింది నిజం. నీ గర్ల్ ఫ్రెండ్ నా భార్యతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. అయినా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని అడగకుండా అవనీని అడుగుతున్నావేంటి? అవి అన్న మాటలో తప్పే ఉంది. అవని చెప్పింది నిజమే కదా. ఆ మాటలు విని రణవీర్ రాజ్వీర్ వైపు చూసి, అవును, అవని చెప్పింది నిజం. ఈ అమ్మాయి నీ డబ్బు కోసమే నీతో ఉంది. కానీ ఈ చిన్న విషయం నీ బ్రెయిన్లోకి వెళ్ళడం లేదు కదా. మేమిద్దరం చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి ఈ అమ్మాయి ఆఫీస్లో కనిపించకూడదు. ఒకవేళ ఆఫీస్లో కనిపిస్తే ఆమె శవం కూడా నీకు దొరకనివ్వకుండా మాయం చేస్తాము. అది విని రాజ్వీర్ పిడికిలు బిగించి, ఏంటి, నువ్వు ఈషాని చంపేస్తావా? ఈ ఆఫీస్ నాది కూడా అని మర్చిపోవద్దు. అసలు ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? రణవీర్ కోపంగా రాజ్వీర్ని చూస్తూ, నేను చెప్పింది కరెక్ట్. ఈ ఈషా అవనిని ఎన్ని మాటలు అన్నా నేను ఈ ఈషాని ఏమీ చేయలేదు. నేను ఈషాకి బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చానని సంతోషించు. కానీ నీ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నా భార్య వైపు చూసినా, తనతో ఇంకేమైనా రాంగ్గా మాట్లాడినా నీ గర్ల్ ఫ్రెండ్ని అక్కడికక్కడే చంపేస్తాను. రణవీర్ తనకి ఇచ్చిన వార్నింగ్ విని ఈషా భయపడి రాజ్వీర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. రాజ్వీర్ ఈషా ఫేస్ చూసి, డోంట్ వర్రీ బేబీ, నేను నీతోనే ఉన్నాను. వాళ్ళని చూసి నువ్వు భయపడవద్దు. వాళ్ళిద్దరూ నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఈరోజు తాతయ్యతో మాట్లాడతాను. నేను నువ్వు లేకుండా బ్రతకలేను. రాజ్వీర్ మాటలు విని ఈషా సరే అని తల ఊపింది. 1 అవర్ తరువాత రాజ్వీర్ రణవీర్ ఈషా అవని రుద్ర ప్రజ్ఞ అమర్ గాయత్రి అందరూ హాల్లో ఉన్నారు. అమర్ సోఫాలో కూర్చొని రాజ్వీర్ వైపు చూస్తున్నాడు. రాజ్వీర్ రణవీర్ రుద్ర ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. రాజ్వీర్ ఆఫీస్లో జరిగిందంతా అమర్కి చెప్పి, తాతయ్య, నాకు ఈరోజే మీ నిర్ణయం కావాలి. నేను ఈషా లేకుండా బ్రతకలేను. ఈరోజు వీళ్ళిద్దరూ నా ఈషాను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేను ఇక ఈ ఇంట్లో ఉండను. నాకు నా ప్రాపర్టీస్ ఇచ్చేయండి. నాకు నా ప్రాపర్టీస్ కావాలి. అప్పుడే నేను ఈషాతో కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపోయి నేను ఈషాతో న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను ఇప్పుడే అవనికి డివోర్స్ కూడా ఇస్తాను అని కోపంగా గట్టిగా అరిచాడు. ఆ మాటలు విని అమర్ గాయత్రి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తారు. అమర్ ఆశ్చర్యంగా రాజ్వీర్ని చూస్తూ, రాజ్వీర్, ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? ఏ అమ్మాయి ప్రేమలో పడిపోయి నువ్వు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? భార్యను వదిలేసి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? ఆ మాటలు విని రాజ్వీర్ కోపంగా, ఆపండి తాతయ్య,
ఇక ఎన్నిసార్లు చెప్పిందే చెబుతారు? నేను ఈడియట్‌ని కాదు. నేను ఏది చేస్తున్నా అదే ఆలోచించే చేస్తున్నాను. నేను ఈషాను ప్రేమిస్తున్నాను. ఆమెతో ఉండాలనుకుంటున్నాను. అందుకే నాకు అవి నుండి డివోర్స్ కావాలి. ఇందులో తప్పేమీ లేదు. నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేయండి. అప్పుడే నేను ఈషాని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మీ అందరితో కలిసి ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. మీ అందరి మాటలు వింటుంటే ఇంటి నుండి పారిపోవాలనిపిస్తుంది. రాజ్‌వీర్ చెప్పింది విని అమర్ కోపంగా అతన్నే చూస్తూ, సరే నీకు ప్రాపర్టీస్ కావాలి కదా, నీ ప్రాపర్టీస్ ఇప్పుడే నీకిస్తాను. కానీ నువ్వు అవనికి డివోర్స్ ఇవ్వకూడదు. ఇది నా నిర్ణయం. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఈషాతో ఉండు. కానీ నువ్వు అవికి డివోర్స్ ఇస్తే నీకు ప్రమాదం జరుగుతుంది. అందుకే నేను నిన్ను అవికి డివోర్స్ ఇవ్వనివ్వను. అది విని రాజ్‌వీర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, సరే నా ప్రాపర్టీస్ పేపర్స్ నాకివ్వండి. నేను అవికి డివోర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు కదా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అవనితో రిలేషన్‌లో లేను. ఆమెను నా భార్యగా యాక్సెప్ట్ చేయలేదు. ఆమెతో నా పెళ్లి కూడా నా ఇష్టంతో జరగలేదు. సో ఆ పెళ్లి గురించి నేను పట్టించుకోను. ఆ మాట విని అమర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయి 10 మినిట్స్ తర్వాత చేతిలో పేపర్స్ పట్టుకొని హాల్లోకి వచ్చి ఆ పేపర్స్ని రాజ్‌వీర్‌కి ఇచ్చి, ప్రాపర్టీ పేపర్స్ తీసుకో. నీ ప్రాపర్టీస్ నీకు ఇచ్చేశాను. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో. మళ్ళీ నాకు నీ ఫేస్ చూపించకు అని అన్నాడు. రాజ్‌వీర్ ఆ ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్‌ని చూస్తాడు. ఆ పేపర్స్ చూసి ఈషా సైడ్ స్మైల్ ఇచ్చి అందరి వైపు చూస్తుంది. ఆమె కోరుకుంది రాజ్‌వీర్ డబ్బుతో ఎంజాయ్ చేయడమే. ఈషా ఆ పేపర్స్ చూసి అందరి వైపు చూసి నవ్వుతుంది. అది చూసి అవని రుద్రాని ఆపుతుంది. రుద్ర అవని వైపు చూస్తాడు. అవని రుద్రాని చూసి సైలెంట్గా ఉండమని సైగ చేస్తుంది. రుద్ర కోపంగా ఈషాని చూస్తాడు. ఈషా ప్రేమగా రాజ్‌వీర్‌ని చూస్తూ, రా బేబీ ఇక్కడి నుండి వెళ్దాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు. మనమిద్దరం మనకంటూ వరల్డ్‌ని క్రియేట్ చేసుకుందాము. అక్కడ నువ్వు, నేను, మన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఐ లవ్ యూ బేబీ అని అంది. ఈషా చెప్పింది విని రాజ్‌వీర్ అందరి వైపు చూసి ఆమె చేయిని తన చేతిలోకి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజ్‌వీర్ వెళ్ళిపోయాక గాయత్రి సోఫాలో కూర్చొని ఏడుస్తుంది. ఎందుకంటే రుద్ర, రణ్వీర్, రాజ్‌వీర్, ప్రజ్ఞ చిన్న వయసులో ఉన్నప్పుడు అమర్, గాయత్రి ఒక యాక్సిడెంట్లో తమ కొడుకును, కోడల్ని కోల్పోయారు. ఆ యాక్సిడెంట్ చాలా ఇయర్స్ ముందు జరిగింది. అమర్, గాయత్రిల కొడుకు, కోడళ్ళు తమ రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళారు. ఆఫీస్ వర్క్ వల్ల అమర్, గాయత్రి ఆ పెళ్లికి వెళ్ళలేకపోయారు. అప్పుడే ఆఫీస్లో ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్లో బిజీగా ఉండడంతో పెళ్లికి వెళ్ళడానికి వాళ్ళిద్దరికీ టైం దొరకలేదు. ప్రజ్ఞకు అప్పుడు 1 ఇయర్, రుద్ర, రణ్వీర్, రాజ్‌వీర్లకు 3 ఇయర్స్. అంత చిన్న పిల్లలను పెళ్లికి తీసుకువెళ్ళడం వారికి ఇష్టం లేదు. అమర్, గాయత్రి తమ కొడుకు, కోడలను పెళ్లికి వెళ్ళమని, తమ పిల్లల్ని తాము చూసుకుంటామని చెప్పింది. గాయత్రి చెప్పింది విని గాయత్రి కొడుకు తన భార్యను తీసుకొని పెళ్లికి వెళ్ళాలని అనుకున్నాడు. అతను అనుకున్నట్టే అతను తన భార్యను పెళ్లికి తీసుకువెళ్ళాడు. కానీ ఆ రోజు క్లైమేట్ బాగాలేదు. ఆ రోజు వర్షం రావడం వల్ల చాలా ప్లేసెస్లో రోడ్లు క్లోజ్ అయిపోయింది. అర్ధరాత్రి అయింది. గాయత్రి కొడుకు, కోడలు ఇంటికి తిరిగి వస్తున్నారు. వర్షం ఎక్కువగా వస్తుండడంతో డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉంది. వర్షం ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. వాళ్ళిద్దరూ వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనుకున్నారు. అతను ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తుంటే సడన్గా ఒక ట్రక్ అతని కార్కి అడ్డంగా రావడంతో అతను కార్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ ట్రక్ కార్కి యాక్సిడెంట్ చేసింది. కార్ కంట్రోల్ తప్పి ఆ కార్కి కొంచెం దూరంలో ఉన్న లోయలో పడిపోతూ పెద్ద శబ్దంతో గాలిలోనే పేలిపోతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల గాయత్రి, అమర్ తమ కొడుకును, కోడల్ని శాశ్వతంగా కోల్పోయారు. కోడలు, కొడుకు చనిపోయిన తర్వాత గాయత్రి, అమర్ చాలా బాధపడ్డారు. తమ మనవళ్ళు, మనవరాల కోసం వాళ్ళు ఆ బాధను మర్చిపోయి వాళ్ళ నలుగురిని చూసుకోవడంలో బిజీ అయిపోయారు. ఆ నలుగురిని గాయత్రి చాలా ప్రేమగా చూసుకుంది. అందుకే ఈరోజు రాజ్‌వీర్ వెళ్ళిపోవడంతో ఆమెకి చాలా బాధగా అనిపించింది. ఆమె కన్నీళ్ళని ఆపుకోలేక సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంది. గాయత్రి ఏడవడం చూసి అవని వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఆమెని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. టు బి కంటిన్యూడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.